తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందగా పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట అంటే జనవరి 8వ తేదీ జరిగినటువంటి పద్మావతి పార్క్ లో జరిగినటువంటి తొక్కిసలాట పైన అయితే మాత్రం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక విచారణకైతే మాత్రం న్యాయ విచారణకి ఆదేశించింది. దీనికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి అయితే మాత్రం రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ సత్యనారాయణమూర్తిని కూడా నియమిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ తొక్కిసలాట్ లో కూడా 6 మంది మృతి చెందారు. ఈ యొక్క మృతి చెందిన వారిపైన అయితే మాత్రం న్యాయ విచారణ అలాగే ఒక న్యాయ విచారణ అయితే జరిపించాలి అనేసి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కానీ చాలా వరకు ప్రతిపాదనలు రావడంతోనే ఈ యొక్క విచారణ కూడా చేపట్టాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పింది. అలాగే ఒక విచారణ కూడా 6 నెలల్లో ఒక నివేదిక కూడా ఇవ్వాలి అనేసి ఒక జస్టిస్ సత్యనారాయణకి అయితే ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో అయితే మాత్రం పేర్కొన్నది. పేర్కొన్నటువంటి ఉత్తర్వుల్లో కూడా 6 నెలల్లో మొత్తం అంతా కూడా తిరుపతి పద్మావతి పార్క్ తొక్కిసలాట అంటే వైకుంఠ ఏకాదశి టోకన్స్ ఇచ్చేటువంటి తొక్కిసలాట్ లో జరిగినటువంటి 6 మంది మృతిపైన అయితే మాత్రం న్యాయ విచారణ జరిపించాలి. దీనికి ఇంతకు ముందేగానే దీనికి సంబంధించినటువంటి అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమంది డిఎస్పీని కానీ అలాగే అక్కడ పనిచేసేటువంటి టిటిడి అధికారులు కూడా ఇప్పటికే సస్పెండ్ అయితే చేసినారు. అలాగే తిరుపతి ఎస్పీను కూడా అలాగే టిటిడి జేఓ తిరుపతి జేఓను కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ న్యాయ విచారణ మొత్తం అంతా కూడా 6 నెలల్లో పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో మాత్రం ప్రకటించింది. ఒక విచారణలో కూడా 6 నెలల్లో చేసిన తర్వాత దాంట్లో ఎవరైనా బాధ్యులైతే ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా దాంట్లో డీటెయిల్ గా చెప్పాలనేసి చెప్పారు. ఇక వారిపైన కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని అలాగే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే బహిరంగంగా కూడా క్షమాపణ అయితే చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క ఘటన అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఒక ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారినంతా కూడా అంటే లా అండ్ ఆర్డర్ కూడా సరిగా పాటించలేదు. జనాలు ఎక్కువగా అంటే భక్తులు ఎక్కువగా వస్తారని తెలిసినా కూడా ఒక లా అండ్ ఆర్డర్ తో పాటుగా పక్కా ప్రణాళిక లేకుండా చేసిన దాని వల్లనే 6 మంది భక్తులు అయితే చనిపోయారు అనేసి ఇప్పటికే చాలా మంది అయితే ప్రతిపక్షాలు కావచ్చు అలాగే రాష్ట్రం మొత్తం కూడా చాలా మంది అయితే దీనిపైన వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ వ్యతిరేకత వచ్చిన తర్వాత సీరియస్ గా తీసుకునేటువంటి ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క న్యాయ విచారణకు అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ రోజు ఈ నెల అంటే జనవరి 8వ తేదీ జరిగిన తర్వాత అయితే మాత్రం 9వ తేదీ ఘటనకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక మినిస్టర్స్ వీళ్ళంతా కూడా వచ్చి వారినైతే పరామర్శించి వెళ్లారు. తర్వాత తక్షణ సహాయం కూడా వారికి 5 లక్షలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తర్వాత దీంట్లో గాయపడినటువంటి వారి దగ్గర కూడా ఒక న్యాయ విచారణలో భాగంగా వాళ్ళను కూడా కొన్ని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కూడా తీసుకోవాలి అనేసి ఒక ఉత్తర్వులు అయితే పేర్కొన్నాయి. ఒక ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం పూర్తి వివరాలు 6 నెలల్లోపు సబ్మిట్ చేయాలి అనేసి ఒక జస్టిస్ సత్యనారాయణమూర్తి అంటే రిటైర్డ్ అయినటువంటి హైకోర్టు జడ్జిని అయితే మాత్రం నియమిస్తూ కూడా యొక్క ఉత్తర్వులు అయితే చేశారు. ఇప్పటికే దీనిపైన అయితే మాత్రం చాలా వరకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత అయితే వచ్చింది. వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని బిఆర్ నాయుడు
టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు కూడా బహిరంగంగా కూడా క్షమాపణ అయితే చెప్పారు. అయినప్పటికీ ఈ యొక్క 6 మంది చనిపోయినటువంటి ఒక ఘటన అయితే మాత్రం తీవ్రంగా కలిసివేసిందనేసి ఒక టీటీడీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సరిగా చేయలేకపోయింది. అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారి వల్లనే మొత్తం అంతా జరిగింది. అక్కడ మరొక వ్యక్తి టీటీడీకి సంబంధించినటువంటి గోశాల డైరెక్టర్ కూడా అక్కడ డ్యూటీలో ఉన్నారు. వీరంతా సరిగా పనిచేయకుండా ఉన్నారు వల్లనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల కూడా ఒక ఘటన అయితే జరిగి 6 మంది భక్తులు అయితే చనిపోయారు అనేసి అయితే చెప్పారు. ఒక ఘటనకు సంబంధించినటువంటి అధికారులకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేస్తూ మరికొంతమందిని ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఇక ఈ యొక్క విచారణ అయితే మాత్రం న్యాయ విచారణకు సంబంధించి 6 నెలల్లోపు మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఇవ్వాలి అనేసి ఇప్పటికే చెప్పారు. ఇక ఈ రోజు ఇచ్చినటువంటి యొక్క ఉత్తర్వుల్లో మాత్రం ఒక జడ్జిని కూడా నియమిస్తూ కూడా ఈ ఉత్తర్వులు అయితే ఏర్పాటు చేశారు. దీని తర్వాత ఈ యొక్క న్యాయ విచారణ పైన కూడా కొద్దిగా కాంట్రవర్సీ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. అంటే కాంట్రవర్సీ అంటే ఇప్పటికే దాదాపుగా 6 మంది చనిపోయారు. 6 మంది చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా దీనిపైన న్యాయ విచారణ జరపకుండా ఉంటే మాత్రం ఇది పెద్ద స్థాయి తీవ్ర స్థాయిగా కూడా పరిగణించాల్సి వస్తుందనేసి ఇప్పటికే ఫేస్బుక్ లో కానీ అలాగే ఒక ప్రతిపక్షాలు కానీ ఎక్కువగా ఒక దీన్ని తీవ్ర స్థాయి వరకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. దీని ద్వారానే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకుందనేసి తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ నరేష్.